సీత జాడ కొరకు వెతుకుతున్న రాముడికి కబంధుడు సుగ్రీవుని గురించి వివరించుట. వృక్షరజస్సు అనే వానరుడి భార్యకు సూర్యదేవుడి అనుగ్రహం వలన పుట్టినవాడు సుగ్రీవుడు. సూర్యకిరణములు ప్రసరించినట్లు అతని దృష్టి పుడమి 4 దిక్కలా ప్రసరిస్తుంది. ఆయన ఋష్యమూకము అనే పర్వతం మీద 4 వానరులతో కలిసి నివసిస్తున్నాడు. అతని అన్న అయిన వాలి అతని మీద కోపించి రాజ్యం నుండి వెడలగొట్టినాడు. ఆయన చాలా గొప్ప పరాక్రమము, తేజస్సు, సాటిలేని కాంతి కలిగినవాడు. సత్యసంధుడు, వినయవంతుడు, ధైర్యవంతుడు, బుద్ధిశాలి. ఇతడు వానరుడే కదా అని నీవు సుగ్రీవుని అవమానించరాదు. ఆయన కృతజ్ఞుడు, స్వేచ్ఛానుసారం రూపం ధరించగల సమర్థుడు. అతనికి ఇప్పుడు మీ అవసరం ఉన్నది. అతని కార్యం ఒకటి నెరవేర్చవలసి ఉన్నది. ఇంకొక మాట, అతడి కార్యం నెరవేరినను నెరవేరకపోయినను అతడు నీ పని చేయగలడు. సీతను రావణుడు ఎక్కడ దాచి ఉంచినా కనుగొనగలడు. రామా, నీవు శీఘ్రమే ఇక్కడి నుండి బయలుదేరి సుగ్రీవుని వద్దకు వెళ్ళి అగ్ని సాక్షిగా అతనితో స్నేహం చేసుకొనుము. రామా, సుగ్రీవునకు నరమాంస భక్షకులైన రాక్షసుల స్థావరములన్నీ తెలియను. నదులు, పర్వతాలు, సముద్రాలు, దుర్గములు, అన్ని ప్రదేశములు తన అనుచరుల చేత వెతికించి సీతాదేవి జాడ కనుగొనగలడు. రామా, ముందుగా ఇక్కడి నుండి పడమర దిక్కుగా ప్రయాణం సాగించండి. ఆ మార్గంలోని అరణ్యం నందు ఎక్కడ చూసినా పుష్పించి ఫలములతో నిండి ఉన్న వివిధములైన వృక్షజాతులతో దట్టంగా మార్గములు అల్లుకొని ఉండును. నేరేడు, మొరటి, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి, కొండగోగు, మామిడి, చండ్ర, పొన్న, బొగ్గు, కానుగ, అశోక, కదంబ, గన్నేరు, భల్లాతక, నల్ల అశోక, రక్తచందన, వేప వృక్షజాతులతో ఆ అరణ్యం శోభాయమానంగా ఉండును. నీవు లక్ష్మణుడు ఆ వృక్షములను ఎక్కి గాని బలం చేత క్రిందకు పడగొట్టి గాని దారులు చేసుకొని మరియు వాటి అమృత ఫలములను భక్షిస్తూ వెళ్ళండి. రామా, పుష్పించిన ఆ వనం దాటిన పిమ్మట మరి ఒక సుందరమైన వనమున్నది. చైత్రరథం నందువలనే ఆ వనమందు అన్ని ఋతువులు ఒకే సమయంలో ఉండును. రామా, అచటనున్న పర్వతం దాటి మరి ఒక పర్వతం తదుపరి మరి ఒక వనం దాటిన పిదప మీరు పంప అనే పద్మ సరస్సును చేరగలరు. ఆ సరస్సు కడు నిర్మలముగా ఉంటుంది. జారుడు ప్రదేశం కానీ నాచు కానీ అస్సలు కనిపించదు. అన్ని ప్రదేశములు సమతులముగా ఉంటాయి. అక్కడ హంసలు, నీరు కోళ్ళు, క్రౌంచ పక్షులు, కురర పక్షులు మధరధ్వనులతో ఆ సరస్సులో కూస్తూ కనబడతాయి. నేతి ముద్దల వలె పెద్ద ప్రమాణంలో ఉన్న పక్షులను మీరు భక్షించవచ్చును. ఆ రమణీయమైన ప్రదేశం నీ దుఃఖం పోగొట్టగలదు. అక్కడ మతంగ మహాముని శిష్యురాలు శబరి తన తోటివారంతా స్వర్గస్థులైన కన్నులలో ప్రాణములు నిలుపుకొని నీ దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ పంపా తీరమునకు పడమర దిక్కున నీకు సాటి లేనిది రహస్యము అయిన ఒక ఆశ్రమం కనబడుతుంది. ఆ ఆశ్రమం ఇప్పటికీ అక్కడ మతంగ మహాముని ఏర్పాటు చేసిన నియమములు పాటింపబడుతున్నవి. దానికి ఇంకాస్త ముందుకు వెళ్ళినచో ఋష్యమూక పర్వతం నీకు అగుపించగలదు. ఆ పర్వతం మీద నిద్రించిన వారు తమ కలలో చూసిన ధనమును వెంటనే పొందగలరు. దురాచారి అయిన వాడు ఆ కొండ ఎక్కినచో అతన్ని నిద్రలోనే రాక్షసులు చంపివేయుదురు. రామా, ఆ పర్వతం మీద ఒక పెద్ద గుహ ఉండి దానికి అడ్డంగా ఒక పెద్ద కొండరాయి నిలబెట్టబడి ఉంది. ఆ గుహలోనే తన అనుచరులైన 4 వానరులతో కలిసి సుగ్రీవుడు నివసిస్తున్నాడు అని కబంధుడు చెప్పగా విని అతన్ని ఇక నీవు వెళ్ళుము అని అనుమతించారు. రామాయణం. రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన మార్గంలో ప్రయాణించి పంపా సరోవర మార్గమును చేరారు. అక్కడ ఉన్న పర్వతాల మీద సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడా అని చూసుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తూ వెళ్తూ పంపా సరోవర పశ్చిమ భాగాన్ని చేరారు. అక్కడ వారికి వృద్ధ తాపసి మతంగ మహాముని శిష్యురాలు అయిన శబరి కనిపించింది. ఆవిడ రామలక్ష్మణులను చూసి లేచి అంజలి ఘటించి నమస్కరించింది. తీవ్రమైన నియమాలు పాటిస్తూ తపస్సు చేస్తున్న శబరిని చూసి ఆదరంగా కుశల ప్రశ్నలు వేశాడు రాఘవుడు. తల్లి శబరి, నీవు చాంద్రాయనాది వ్రతములన్నీ పూర్తి చేసుకున్నావా? నీ తపస్సు సిద్ధించిందా అని ప్రశ్నించాడు రాముడు. అందుకు సమాధానంగా శబరి, రామ, నీ దర్శన భాగ్యమే నా తపస్సు సిద్ధించిందనుటకు చిహ్నమయ్యా. నా గురువుగారు నాకు చెప్పిన విధంగా నీ దర్శనం వల్ల నా జన్మ చరితార్థమైనది. రామా, నేటితో నాకు సకలము సిద్ధించింది రామా అని పలికి మతంగవనం నుండి తాను సేకరించిన మధుర ఫలాలతో వారికి ఆతిథ్యమిచ్చి, రామా,
నీ అనుజ్ఞ అయినచో నా కళేబరాన్ని విడిచిపెట్టేస్తానయ్యా అని పలికింది ఆ వృద్ధ తాపసి. అంత రాముడు అనుజ్ఞ ఇవ్వగానే తన శరీరాన్ని అగ్నిలో హోమం చేసి స్వర్గమునకు వెళ్ళిపోయింది శబరి. మరలా అచట నుండి బయలుదేరి సుగ్రీవుడు నివసించే పర్వత సమీపమునకు వెళ్లారు రామలక్ష్మణులు. అప్పుడు రాముడు, లక్ష్మణ, సీతను పోగొట్టుకొని నా మనస్సు సీతపైననే నిత్యము లగ్నమై ఉన్నది. నేను దీనుడను, నీవు సుగ్రీవుని వద్దకు వెళ్ళి మన రాకను ఎరిగించుము అని పలికాడు రాముడు. ఇలా మాట్లాడుతూ నెమ్మదిగా ఆ సరోవర తీరం చేరుకున్నారు. శ్రీమద్ రామాయణం అరణ్యకాండం సంపూర్ణము.